ఇటీవల గోవాలోని నైట్ క్లబ్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం కేసులో ప్రధాన నిందితులైన సౌరభ్, గౌరవ్ లూథ్రా సోదరులపై గోవా పోలీసులు ఉచ్చు బిగించారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే దేశం విడిచి థాయిలాండ్ కు పారిపోయిన లూథ్రా బ్రదర్స్ పాస్పోర్ట్లను పోలీసులు సస్పెండ్ చేశారు. 1967 పాస్పోర్ట్ చట్టంలోని సెక్షన్ 10A నిబంధనల ప్రకారం విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ చర్యకు మద్దతు పలికింది. దీంతో లూథ్రా బ్రదర్స్ విదేశాలకు ప్రయాణించకుండా అడ్డుకట్టపడింది. లూథ్రా సోదరులు డిసెంబర్ 7వ తారీఖున తెల్లవారుజామున 1:15 వారు మేక్ మై ట్రిప్ లో లాగిన్ అయ్యి విమాన టికెట్లను బుక్ చేసుకున్నారని దర్యాప్తులో తేలింది. ఇమిగ్రేషన్ రికార్డుల ప్రకారం ఇద్దరు అదే రోజు ఉదయం 5:30 ఇండిగో విమానం 6E1073లో ఢిల్లీ నుంచి నేరుగా థాయిలాండ్ కు వెళ్లిపోయారని వెల్లడైంది. ఈ దుర్ఘటనలో మరణించిన 25 మందిలో 20 మంది క్లబ్ సిబ్బంది, 5 పర్యాటకులు ఉన్నారు. ప్రస్తుతం థాయిలాండ్ లోని ఫుకెట్ లో తలదాచుకున్న లూథ్రా బ్రదర్స్ లుక్అవుట్ నోటీసులు, ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీసులు ఎదుర్కొంటున్నారు. ఇంతలో గోవా పోలీసులు నైట్ క్లబ్ యజమానులతో ఒకరైన అజయ్ గుప్తాను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా గుప్తా మాట్లాడుతూ తాను లూథ్రాలతో కేవలం స్లీపింగ్ పార్ట్నర్స్ ను మాత్రమేనని తెలిపారు. కాగా క్రిమినల్ కేసుల్లో నిందితులు దేశం విడిచి పారిపోకుండా నిరోధించేందుకు పాస్పోర్ట్లు సస్పెండ్ చేశారు. వీటిని తిరిగి యాక్టివేట్ చేయడానికి చట్టపరమైన విధానాలు అనుసరించవలసి ఉంటుంది.